ఏ ఒక్క చిన్న విషయం కోసం కూడా మనం దీన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు. దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. దేవుడు ప్రతినిత్యము నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, నా కుమార్తె నా దగ్గరికి వస్తుంది, నేను తనతో మాట్లాడబోతా ఉంటున్నాను, తన కొరకు దాచించిన ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదమును తనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను అని ఆశ కలిగి ఉంటున్నాడు మన దేవుడు మన కోసం. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే మనకు క్షేమము ఎంత మాత్రము కాదండి. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు అని అంటే, ఎక్కడ దేవుడు గాగల జనులు? ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడైనా ఉంటాడండి, నేను కాదన్న మాట. మనకంటూ ఈ బైబిల్ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము ఆది నుంచి ఒక క్రమమును మనకు అలవాటు చేసి ఉంది. ఆ క్రమమును బట్టి మనము భక్తి చేయడము, ఆ క్రమమును బట్టి దేవుని సన్నిధికి రావడము, ఆ క్రమమును బట్టి మనం దేవుని తెలుసుకోవడము, దేవునితో సహవాసం చేయడము, మనల్ని మనము రక్షించుకోవడం, మనల్ని మనం కాపాడుకోవడం, మనల్ని మనం దేవునిలో ఇంకా బలపరుచుకోవడము చాలా ఉత్తమమైనటువంటి జీవన విధానమైనటువంటి శైలి అండి. మనం అన్నిటికీ ఒక ప్రణాళిక అనేది నిర్మాణం చేసుకుంటాము, ఒక ప్రణాళిక అనేది రూపొందించుకుంటాము, ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంట, సంపూర్ణముగా రక్షించే దేవుడు మనకు ఉన్నాడు, బట్ దేర్ ఇస్ నో టైం టు రెస్ట్ గాడ్. దేవుని స్తుతించడానికి ప్రైసింగ్ లేదు, కాక ఛాన్సే లేదు అసలు. దెర్ ఇస్ నో టైం ఫర్ గాడ్. మీరు నన్ను మీరు తిట్టుకున్నా నేను ఇవే మాటలు చెప్తా, నన్ను అసహించుకున్నా నేను ఇవే మాటలు చెప్తా, నన్ను చీగొట్టినా నేను ఇవే మాటలు చెప్తా, నా నుంచి దూరం అయిపోయినా నేను ఇవే మాటలు చెప్తాను. నేను మీ పక్షాన, దేవుడు మీ పక్షాన మీ కొరకు ఎంత విజ్ఞాపన చేస్తా ఉన్నాడో, మీ అందరి పక్షాన భారముతో నేను అంతే ప్రార్థన చేస్తా ఉన్నానని చెప్తున్నా ఈ సమయంలో. ఎందుకనంటే మనం చిన్న మందే కావచ్చు, దేవుని కృపలో మీరు అందరూ నాకంటే బలవంతులే కావచ్చు, జ్ఞానవంతులే కావచ్చు, ఆత్మీయంగా నాకంటే గొప్పవారే కావచ్చు. అయినప్పటికీ మనం ఒక సంఘముగా ఏర్పాటు చేయబడి ఉన్నాము, సంఘములో ఉన్నాము. ఆ సంఘము దేవుని కృపను బట్టి నేను బోధిస్తూ ఉన్నాను, మీరందరూ దేవుని పనిలో నిమగ్నమై దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు, దేవుని కొరకు వాడబడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాడబడతా ఉన్నారు. ఇక్కడ ఒక్కరు కూడా నార్మల్ విశ్వాసులు అనే పదము ఇక్కడ ఎవరికి సరిపోదు కూడా. అటువంటి వారముగా మనం ఉన్నాము అని అంటే, ఇంకా బలవంతుడి చేతిలో బాణముల వంటి వారముగా మనము ముందుకు కొనసాగాలండి. ఒక్కొక్కసారి మనము ముందుకు కొనసాగలేకపోతా ఉంటాం, ఒక్కొక్కసారి వెనకడుగు వేస్తూ ఉంటాం. మనం సంపూర్ణంగా రక్షించబడాలి అనేది ఆయన ఉద్దేశం అండి. యోహాను సువార్తలో ఈ మాట చాలా చక్కగా ఉంటుంది. చూడండి 15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఎలాగంట? ఫలించడము అనే మాట కంటే ఇక్కడ ఇంకొక మాట బహుగా ఫలించడము అనే మాట రాయబడిందండి. మనము దేవుని కృపను బట్టి బహుగా ఫలిస్తూ ఉంటున్నాం. మన ఈ ఫలములు, ఈ ఆశీర్వాదములు, ఈ సాక్ష్యములను మనము ప్రకటించే వారముగా ఉంటే ఇంకా గొప్పగా దేవుడు సంతోషిస్తాడు. ఎవ్వరికి లేని ధన్యత మన సంఘంలో ఈ 2 సంవత్సరాల్లో చూడగలిగామండి. హల్లెలూయా. 2 సంవత్సరములలో ఏ సంఘములో జరగలేని అద్భుత కార్యములు మన ద్వారా దేవుడు జరిగించి ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇటువంటి కృప, ఇటువంటి యొక్క గొప్ప ప్రేమ దేవుడు మనకు చూపిస్తా ఉన్నప్పుడు ఆ ప్రేమను మనము ఇంకా ఇంకా పొందుకొని మనము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండడము క్షేమం అంటాను నేను. హల్లెలూయా. కాబట్టి మనము ఎలాగంట, దేవుని యందు నిలిచి ఉండి మనకేది ఇష్టమో అది అడిగి మనం ఇంకా బహుగా ఫలించాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడ నిలిచి ఉండాలంట? మనం ప్రతినిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఉండి అడగలప్పుడు, దేవుని సన్నిధిలో నిలిచుని ఉండాలి, అడగాలి. హల్లెలూయా. చూడండి 11వ వచనం అదే అధ్యాయంలో, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే